హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వి వరల్డ్ వ్లాగ్స్. దిస్ ఈజ్ వేణి. సో ఈ వీడియోలో అయితే మేము కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మొత్తం కవర్ అయితే చేయలేకపోయాను, జస్ట్ నాకు తెలిసినంత వరకు, కొంచెం నాకు కుదిరినంత వరకు కవర్ అయితే చేశాను. అది మొత్తం కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఒక కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపులే కాదు, అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ కూడా విజిట్ చేశాము. అవన్నీ కూడా మీకు వీలైనంత వరకు కవర్ చేశాను, ఈ వీడియోలో చూసేయండి. సో ట్రైన్లో స్టార్ట్ అయిపోయి కుక్కి సుబ్రహ్మణ్యం డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. మేము వెళ్ళి డైరెక్ట్గా చూసుకొని లో ప్రైస్కే తీసుకున్నాం అనమాట. పర్ డే వచ్చేసి 1000 రూపీస్ పడింది మేము ఉన్న రూము. అండ్ టెంపుల్ ఎదురుగానే రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అనమాట, దేవస్థానంవి. సో తీసుకొని 2 days పూజ అనమాట. పూజకు కూడా మేము ఆన్లైన్లోనే టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఫస్ట్ డే పూజకి వెళ్ళాము. ఫస్ట్ డే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా బయటకు వచ్చి గోమాత దగ్గర మొత్తం కూడా పూజలు చేస్తున్నారు. సో ఫస్ట్ డే వచ్చేసి సర్ప సంస్కార పూజ అని చెప్పి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఆ పూజకి అని చెప్పి వెళ్ళాము. లోపల వీడియో తీయొద్దన్నారు, బట్ ఈ వీడియో తీయొద్దన్నాక ముందు తీసానమాట. ఇలాగా నాగేంద్ర స్వామి ఆర్ట్ వేసి మనకి ఆ పూజ అనేది, అంటే సర్పాల వల్ల మనకి దోషాలు ఏమన్నా ఉన్నా, పూర్వీకుల దోషాలు కానీ ఏదైనా సరే ఆ దోషాలన్నీ పోవడానికి ఈ పూజలు అయితే చేస్తారంట. అందుకని చెప్పి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళి చేయించుకున్నాము. అండ్ గైస్, నిజంగా నమ్మండి, ఇక్కడ ఈ పూజలు చేయించుకుంటే కన్ఫామ్గా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కేరళ వైపు కదా, మనకి కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా మనకి లైవ్గా చూడండి ఒకసారి ఆ మిషన్లో వేసి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఇస్తున్నారు. అండ్ ఇటువైపు ఈ బనానా చిప్స్ కూడా బాగా ఫేమస్, కొబ్బరి నూనెలో ఫ్రై చేసి ఇస్తున్నారు కదా, సో అవి కూడా పర్చేస్ చేసుకున్నాం అనమాట మేము. అండ్ మనం పూజ చేసిన 2 days కూడా బయట ఫుడ్ అయితే నాట్ అలౌడ్ అండి. ఇక్కడ టెంపుల్లోనే మనకి 3 పూట్ల కూడా భోజనం పెడుతున్నారు. అండ్ ఆ పూజ చేసుకున్న తర్వాత 15 రోజుల పాటు అల్లం కానీ వెల్లుల్లి కానీ ఇలాంటివేమీ తినకూడదు 15 రోజుల వరకు. అందుకని అవి కలపకుండా మనకి ఫుడ్ పెడుతున్నారు. ఇది మెయిన్ గర్భగుడి గోపురం అండి, ఇది ముఖద్వారం, కుక్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఖచ్చితంగా మీరు ఒక రీజన్ అనుకొని అది ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి పూజ చేసుకోండి. 100% కాదు, 101% మీ కోరిక అయితే కన్ఫామ్గా తీరుతుంది. నేను చెప్పాను కదా, ఉదయం పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ పెట్టారు. ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా మనకి ఇక్కడే ప్రిపేర్ చేసి పెడుతున్నారు. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ టెంపుల్లో అన్నప్రసాదం తినాలంటే పెట్టి పుట్టాలి. సాంబార్ రైస్ అన్నం చక్కగా పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి మంచి ఆహారం అనేది మనం తినగలుగుతాం. ఇంకా ఫస్ట్ డే అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయింది. సెకండ్ డే ఇంకా సర్ప సంస్కార పూజ సగం ఉంది కదా, చూడండి 2 పాము పిల్లల్లాగా రెడీ చేసి, అంటే సర్పాలకి ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలుగా సెకండ్ డే కూడా పూజ చేశారు. ఆశ్లేష బలి పూజ అది ఇంకో పూజ చేశారు. 2 పూజలు మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లోని. ఎలా బుక్ చేసుకోవాలో నేను యూట్యూబ్ షార్ట్లో పెడతాను, ఒకసారి చూడండి. సెకండ్ డే కూడా చాలా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ సర్పదోషాలు ఉన్న వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారాలు చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా మంచిగా కలిసి వస్తుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. అండ్ ఇక్కడ అందరూ కూడా తెలుగు లాంగ్వేజ్ చాలా తక్కువ, మొత్తం కేరళ వైపు కదా, లాంగ్వేజ్ అంతా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి పూజ అయిపోయిన తర్వాత కోనేటిలో స్నానం చేసిన తర్వాత వెళ్ళి మనం టిఫిన్ చేయాలని చెప్పారు. సో అక్కడ పూజ అయిపోయిన తర్వాత చక్కగా మా ఫ్యామిలీ అంతా కలిసి కోనేటిలో స్నానం చేసేసి తర్వాత మేము వెళ్ళి టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 నేత్రాదేవి నది ఇలాగా 3 నదులు కలిసే సమూహం ఉంది. అక్కడికి వెళ్ళి మనం ఈ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా స్నానం చేసి వెళ్ళాము. అక్కడ అసలు మేమున్న 3 days కూడా ఫుల్ రెయినే. ఈ పూజలు 2 కంప్లీట్ అయిన తర్వాతే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. పూజలు అవ్వకముందు అయితే దర్శనానికి పంపించరు, పూజ కంప్లీట్ చేసుకున్నాకే తర్వాతే వెళ్ళాలి. సో ఫ్రెష్ అయిపోయి ఇంక టిఫిన్ చేయడానికి వెళ్ళాము. ఇది అన్నదాన సత్రం, ఇక్కడే పెడుతున్నారు. అండ్ ఈ బయట మొత్తం పార్కులా కట్టారు టెంపుల్ బయట, చాలా బాగుంది టెంపుల్ కూడా. అందులో వర్షం పడడం, చుట్టూతో కొబ్బరి చెట్లు, గ్రీనరీ, లైట్ రెయిన్, వెదర్ కూడా చాలా, క్లైమేట్ చాలా బాగుంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు. అది యాగశాల, మేము పూజ చేసాం కదా, ఆ యాగశాలలోనే పూజ చేశారనమాట 2 days.
ఈ పూజారులు కూడా మొత్తం ఎవరికి ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి విడివిడిగానే పూజారులు, అందరికీ కలిపి ఒకే రకంగా ఒకే పూజారు చేయడం కాదు. ఇప్పుడు 100 మంది ఫ్యామిలీస్కి వెళ్తే 100 మందికి 100 మంది పూజారులు అనమాట. అక్కడ ఎవరి కాళ్ళకు విడివిడిగా జరుగుతున్నాయి పూజలు. ఈ నాగేంద్ర స్వామి స్టాచ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, పాత పడిపోయింది బాగా, ఎప్పుడో కట్టినవి అనుకుంటా, బాగా ఓల్డ్ అయిపోయినాయి విగ్రహాలన్నీ. మనం టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఈ పార్క్ దగ్గర ఈ విగ్రహాలన్నీ కనిపిస్తాయి మనకి. ఈ చుట్టుపక్కల మొత్తం 4-5 చోట్ల రూమ్స్ కూడా ఉన్నాయి. మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకోవడమే బెటర్, ఖాళీగానే ఉంటుంది, అంత రష్ ఏమి ఉండట్లేదు. ఒక్క 1 అవర్ రైన్ ఉంటే 1 అవర్ ఎండ్ వస్తుంది. వెదర్ని కూడా నమ్మడానికి లేదన్నట్టుగా మారిపోతుంది. నైట్ చూస్తేనేమో ఖాళీగా ఉంది అక్కడంతా. అసలు మార్నింగ్ చూడండి ఆ వాటర్ ఫ్లో అంతా ఎలా పెరిగిపోయిందో. కానీ పూజలు అయిపోయిన తర్వాత దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అసలు ఆ విగ్రహం కూడా ఎంత క్యూట్గా ఉందో తెలుసా, నాగేంద్ర స్వామి విగ్రహం చాలా బాగుంది. సో రూమ్కి వచ్చేసాము. రూమ్ కూడా చూడండి, రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనకి. ఇంకా ఇక్కడ దర్శనం అవన్నీ కూడా చక్కగా మంచిగా కంప్లీట్ చేసేసుకొని వేరే ప్లేస్కి కూడా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఇంక ఈలోపు నైట్ అయిపోయింది. ఇంకా దర్శనానికి వెళ్దామని చెప్పి దర్శనానికి కూడా వెళ్ళాము మళ్ళీ రెండోసారి. అక్కడ బయటే టెంపుల్ బయట ఇలాగా ఈ హోటల్ ఉంటుంది. ఈ హోటల్లో అయితే మనకి ఆనియన్స్, వెల్లుల్లి ఏమి యూజ్ చేయరు. ఇక్కడైతే తినచ్చు మీరు. నైట్ టైం ఆ టెంపుల్ అసలు గోపురం కూడా ఎంత బాగుందో తెలుసా, దీపపు వెలుగుల్లో మొత్తం లైటింగ్స్ పెట్టేసి చాలా బాగుంది టెంపుల్. మార్నింగ్ టైం కంటే నైట్ టైం చాలా బాగుంది. ఆల్మోస్ట్ విజయవాడ నుంచి ట్రైన్లో మనకి 24 అవర్స్ పట్టింది మాకు వెళ్ళడానికి. అండ్ ఈ టెంపుల్లో పూజలు చేయించుకోవడానికి చాలామందికి ఎలా చేసుకోవాలి ఏంటి అని ఏం అర్థం కావట్లేదు. అదంతా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను వాళ్ళకి పర్సనల్గా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను డీటెయిల్స్ చెప్తాను. మెయిన్ సెంటర్ అనమాట ఇది, టెంపుల్కి వెళ్ళే రూట్లో. ఈ సెంటర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఈ సెంటర్ దగ్గర వదిలేస్తారు. సో ఇక్కడ నుంచి మనం లోపలికి బై వాక్ నడుచుకొని వెళ్ళాలి. లోపలికి వెహికల్స్ ఏమి వెళ్ళవు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మేము వేరే ఏరియాకి వెళ్ళాము. వెళ్ళే దారిలో ఇలాగా విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మొత్తం కూడా గంటలు, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా గంటలు కట్టి మొక్కుకుంటారంట. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గంటలు కట్టడం, ఆ గంటలు మొత్తం ఎంత సౌండ్, ఆ గంటల సౌండ్కి పాజిటివ్ వైబ్రేషన్ అంటారు కదా, సో అలాంటి వైబ్రేషన్ వస్తుందన్నమాట. ఆ సౌండ్కి మొత్తానికి నెగిటివిటీ పోయి పాజిటివ్నెస్ వస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా ఏంటంటే అటుకుల్ని స్వీట్ లాగా కలిపి ప్రసాదం ఇస్తున్నారు. అదైతే నాకు బాగా నచ్చింది. ఎక్కడ చూడు వర్షమే, అక్కడ వర్షమే, వెళ్ళే రూట్లో మధ్యలో వర్షమే, అంతా వర్షం పడుతూనే ఉంది. మేము కుక్కి సుబ్రహ్మణ్యం నుంచి వ్యాన్ మాట్లాడుకుని వెళ్ళాము. ఈ టెంపుల్ వచ్చేసరికి కర్ణాటక రూట్లో వెళ్ళే సైడే కొక్కాడ అనే విలేజ్లో ఉంటుంది. ఈ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్, శ్రీ మహాగణపతి టెంపుల్ అని అంటారు. తప్పకుండా ఇది కూడా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళామో అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో చూపిస్తాను. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.